హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే నేను మీ ముందుకి ఒక కొత్త వ్లాగ్తో అయితే వచ్చాను. ఏంటంటే మా బాబాయ్ ఇంటి గృహప్రవేశం. ఈ గృహప్రవేశం అయితే మనకి అంగరంగ వైభవంగా అయితే జరిగింది. సో మీకైతే ఈ గృహప్రవేశం మొత్తం కూడా చూపిస్తాను. వీడియోని అందరూ కూడా ఫుల్గా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనమైతే మన బాబాయ్ ఇంటికి గృహప్రవేశం లోపలికైతే వెళ్ళిపోదాం. ఇదైతే మనకి సెంటున్నర అయితే స్థలము. సో మనమైతే గృహప్రవేశం కోసం వీడియో చేస్తున్నాం కాబట్టి ఇంటి లోపలికైతే మనం వెళ్ళాము. వెళ్ళగానే చూసారా ఎంత మంచి డిజైన్స్తో అయితే మా బాబాయ్ అనేది తన సొంత ఇంటిని అనేది నిర్మించాడు. ఇలాగైతే చాలా బాగుంది డిజైన్స్ అన్నది, వరల్డ్ క్లాస్ లాగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనమైతే టీవీ ప్రతిదానికి ఒక్కొక్క డిజైన్తో అయితే ఉంది. బాగుంది ఇల్లు అంతా కూడా. ఇప్పుడు పైన కూడా చూసినట్టయితే ఫ్యాన్ కూడా భలేగా ఉన్నాయి, ఎల్ఈడి లైట్స్ సూపర్గా ఉన్నాయి. సో గృహప్రవేశం రోజు కాబట్టి మేము అందరం కూడా కుటుంబంతో అయితే వచ్చి అయితే ఇల్లునంతా అందరూ చూశారు. ఇదైతే మీకు చూపిస్తుంది కిచెన్. చెప్తున్నాను కదా కిచెన్ అనేది ఎంత బాగుందో. ప్లేట్లు తగిలించుకోవడానికి ఒక స్టాండ్ లాగా, ఇంకా గంటలు అవన్నీ పెట్టుకోవడానికి ఒక్కొక్కలాగా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూడండి, ఈ విధంగా మనం అయితే మొత్తం కూడా చూసేద్దాము. ప్రతి దానికి సెల్ఫ్లు అన్నది ఉన్నాయి. మనం ఏమైనా స్టోరేజ్ చేసుకోవాలనుకున్నా సో సిలిండర్ పెట్టుకోవడానికి సపరేట్గా ప్లేస్, అలాగే మనం ఏమైనా గాజు గ్లాసులు అలాంటి ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇప్పుడు మీరు ఇల్లుని కనుక చూసారనుకోండి, మనం కూడా ఇలాంటి సొంత ఇల్లు అన్నది కట్టుకోవాలన్నదే వచ్చేస్తుంది మీకు మైండ్లోకి. ఈ ఇల్లు నాకైతే చాలా బాగా నచ్చింది, సొంత ఇల్లు. సో మా బాబాయ్ అన్నది అన్నీ కూడా చక్కగా అన్నది వర్కర్స్తో అన్నది బాగా ప్లాన్ చేయించాడు. ఈ విధంగా మనకి ఇల్లు అంతా కూడా చాలా బాగుంటుంది. ఇదంతా ఓన్ హౌస్ అనమాట. సో సింక్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. మనకైతే ఓపెన్ విండోస్ కూడా మంచి గాలి అనేది తగులుతుంది. ఈ విధంగా మనకైతే ఫ్యాన్ కూడా ఉంది. కిచెన్లోకి ఘాటు పొగ ఏమైనా ఉంటే పోవడానికి, మిక్సీకి వేసుకోవడానికి సపరేట్గా స్థలము. ఇదంతా చూసారు కదా. మనమైతే గిన్నెలు తోముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి అలాగైతే మనకు ఉంటుంది ఈ చోటంతా కూడా. మెయిన్గా మనమైతే ఇదంతా కూడా ఈరోజు అయితే చూపించేస్తున్నాము. ఈ గృహప్రవేశం అన్నది మనకైతే సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. గృహప్రవేశానికి అందరూ గెస్ట్లు అలాగే రిలేటివ్స్ చుట్టాలు అందరూ కూడా అయితే వచ్చారు. చూడండి, హాయ్ కూడా చెప్తున్నారు. ఈ విధంగా ఇదైతే అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అయితే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలాగైతే జరుగుతుంది. కబోర్డ్లు అన్నీ కూడా చూసారు కదా, మంచి మంచి డిజైన్తో అయితే ఉన్నాయి. ఇగోండి, ఇక్కడ పిల్లలు అయితే వచ్చిన గిఫ్ట్లన్నీ కూడా చూసి అయితే చాలా సంతోషిస్తున్నారు. ఈ విధంగా నేను కూడా అలాగైతే తీసుకున్నాము. అదిగోండి మా బాబాయ్ వైట్ షర్ట్ వేసుకున్నారు కదా, మా బాబాయే. సో చూస్తున్నట్టయితే ఈ ప్లేస్ టీవీ కోసం కనెక్ట్ చేయడానికి చూస్తున్నారు కదా. మనం ఏమైనా సినిమాలు అవేమైనా చూసుకున్నప్పుడు బాగా కనబడతాయి ఫ్రెండ్స్ మనకైతే. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం కదా. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మా బాబాయ్కి సంబంధించిన ఆఫీస్ కోసం అయితే చూస్తున్నాం. ఇదైతే మన ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ అయితే చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇదైతే మా బాబాయ్ ఆఫీస్ అనమాట. ఇక్కడైతే మా బాబాయ్ ఒక్కడే వర్క్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ ఫ్లోర్ అనేది ఉంటుంది. ఒక రకంగా దీన్ని స్టోర్ రూమ్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడైతే చూస్తున్నట్టయితే ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి మొత్తం కూర మనకి నచ్చినట్టుగా అయితే మా బాబాయ్ అయితే దీన్ని ఓన్ హౌస్, ఇది ఓన్ హౌస్కి అయితే మంచిగా కావాల్సినంత డెకరేషన్ అయితే చేసుకున్నారు. చూడండి, మంచి మంచి పెయింట్స్ కూడా ఉన్నాయి దీనికి. ఒకసారి చూసారా, కింద టైల్స్ కూడా చాలా బాగున్నాయి కదా, ఎంత క్లాస్గా అయితే ఉన్నాయో. ఇప్పుడు ఈ సెల్ఫ్లు చూడండి, మంచి మంచి కలర్స్తో అయితే గోల్డ్ అండ్ సెల్ఫ్లు అయితే మనకైతే ఉన్నాయి. అలాగే మనకైతే ఒక మంచి ఓపెన్ విండోలు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకైతే ఒక ఫ్యాన్ అయితే మనకి కొద్ది కంప్లీట్ అవ్వాలి. అయితే మా బాబాయ్ ఇల్లు గృహప్రవేశము. ఇప్పుడైతే అటు పక్క చూస్తున్నట్టయితే చూడండి, ఇదైతే మళ్ళీ ఒక ఓపెన్ విండో అనేది ఉంటుంది. ఓపెన్ విండో తర్వాత మన నార్మల్గా సింక్ చూడండి, సింక్. అలాగే ఇదైతే మన బాత్రూమ్ అనమాట. కానీ బాత్రూమ్ అనేది ఇప్పుడైతే మనకి డోర్ ఆల్రెడీ తీయలేదు. సో నార్మల్ మీకు అయితే చూపిస్తాను. భలే క్లాస్గా అన్నది మా బాబాయ్ అన్నది ప్రిపేర్ చేశాడు. చూడండి, ఇల్లు అంతా కూడా చాలా చాలా పెద్ద పెద్ద ఉంది ఇల్లు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇదే మన ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మా బాబాయ్ ఆఫీస్కి సంబంధించింది. మొత్తం కూడా బోల్డ్ అన్ని కబోర్డ్స్తో అయితే మంచి మంచి డిజైన్స్తో అయితే ఉంది కదా. ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మా బాబాయ్ ఆఫీస్కి సంబంధించింది కాబట్టి మనమైతే ఇప్పుడు పైనగా లాస్ట్గా మనమైతే ట్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ట్యాంక్ అంటే ఇంటి ట్యాంక్ దగ్గరికి అయితే మనం పైకి వెళ్ళిపోదాము. సో అదైతే ఇంకా టెర్రస్ అంటారు దాన్ని. ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, మొత్తం కూడా గ్రీనరీగా చాలా బాగుంటుంది.
సో పైకి వెళ్ళిపోయాం కాబట్టి చూస్తున్నట్టయితే చుట్టూరా పచ్చటి పొలాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇదైతే మనకి ఇల్లుకంతా కూడా వాటర్ ట్యాంక్. ఇది ఒక్కటి మా సొంత ఇల్లు కాబట్టి, మా బాబాయ్ సొంత ఇల్లు కాబట్టి దీనికి అంతా కూడా సపరేట్ ట్యాంక్. ఇంకా మనకైతే చాలా బాగా కనబడుతుంది. మేడ మీదకి వెళ్ళగానే అన్ని ఇల్లులు బాగా కనబడతాయి ఫ్రెండ్స్. అప్పుడు మనకి చాలా గాలి అనేది వచ్చి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనకైతే చూసారు కదా, ఎక్కువ గ్రీనరీనే ఉంది. ఇంకా పక్క పక్కన కొత్త కొత్త ఇల్లు అనేది వేరే వాళ్ళు అనేది కట్టుకుంటున్నారు. మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే మా బాబాయ్ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మా బాబాయ్ అన్నది భోజనాలు అన్నది ఏర్పాటు చేశారు. సో భోజనాలు కూడా చాలా మంచి టేస్ట్ అన్నది ఉన్నది. ఇదిగోండి, ఇదే వచ్చిన అతిథులందరికీ భోజనాలు. ఇదంతా కూడా మా బాబాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ కూడా వచ్చారు. మీరైతే ఇప్పుడు మొత్తం కూడా చూస్తారు కాబట్టి మనం భోజనాలు అయితే చూద్దాము. ఇప్పుడు చూడండి, భోజనాలకి చాలా మంది అయితే వచ్చారు. వచ్చి భోజనాలు అన్నది తినేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇదిగోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నది ఇలాగా మాకు బాగా జరిగిపోయింది. ఇదైతే అప్పడాలు, వేడివేడి అన్నము, సాంబారు, అలాగే చట్నీలు అన్నీ కూడా మనకైతే ఉన్నాయి, లాస్ట్కి పెరుగులతో సహా. ఇప్పుడు మనమైతే రసగుల్లా, ఇంకా మనకైతే పకోడీలు, చాలా రకాలైన భోజనాలను మా బాబాయ్ అనేది పెట్టించారు. బిర్యానీ, ఇదైతే మనకి పుదీనా రైస్, ఇది మనకి కచాంబరం, అలాగే స్వీట్ కార్న్, ఇంకా పన్నీర్ కర్రీ. ఇది చూస్తున్నట్టు మటన్ లాగా ఉంది కదా, ఇది మటన్ కాదు, ఇడ్లీతో ఒక రకమైన కర్రీ అన్నది చేస్తారు. అది కూడా చాలా చాలా బాగుంటుంది. అందరూ కూడా వచ్చి అయితే భోజనాలు చేసి ఇల్లుని చూసి మొత్తం కూడా బాగా మాట్లాడైతే వెళ్ళిపోయారు. అందరికీ ఇల్లు అన్నది బాగా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ మీకు కూడా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అందరూ కూడా వచ్చి అయితే భోజనాలు అయితే చేశారు. సో మా బాబాయ్ ఇంటి గృహప్రవేశం అయితే మా అందరికీ బాగా నచ్చేసింది. మీకు కూడా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో అందరూ కూడా మా బాబాయ్ ఇల్లు గృహప్రవేశం అన్నది చూశారు కదా, ఇది అందరూ కూడా మా బాబాయ్ ఇంటికి వచ్చిన గెస్ట్లే. సో చూడండి, చాలా మంది అన్నది వచ్చారు కదా. ఇంత ఫ్రెండ్స్ చూసారు కదా, మా బాబాయ్ ఇల్లు అన్నది మాకు ఇలాగైతే మేము హోమ్ టూర్ అన్నది చేసాము. ఇదైతే మనకి ఓన్ హౌసే. మా బాబాయ్ ఇల్లు హోమ్ టూర్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో బ్లాగ్లో కుకింగ్ థీమ్లోనే అయితే కలుసుకుందాము. సో ఎలా కనిపించిందో మాకైతే కన్ఫామ్గా షేర్ చేయండి. సో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్.